మేడం చాలా మందికి సమ్మర్లో స్వెట్ వస్తూ ఉంటుంది. సో ఏమీ కాజ్ లేకపోయినా కానీ అవర్ బాడీ ఓన్లీ దే ట్రై టు షెడ్ ఇట్ ఆఫ్. చాలా మందికి స్వెట్ బాగా వస్తూ ఉంటుంది. సో వెళ్తే మళ్ళీ ఎగ్జిమా కానీ మళ్ళీ కురుపులు వస్తుంటాయి. హలో అండ్ వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. దిస్ ఇస్ కావేరి శెట్టి. లాస్ట్ టైం మనం మేడంతో చాలా వీడియోస్ చేసాం హెయిర్ అండ్ స్కిన్ గురించి. ఎన్నో కమెంట్స్ వచ్చాయి, చాలా డిఫరెంట్ డౌట్స్ కూడా అడిగారు. సో ఇవాళ మనం ఒక సపరేట్ టాపిక్ హెయిర్ కోసం మాట్లాడుకుందాం. ఎన్ని డౌట్స్ ఉన్నా, ఎన్ని క్లియర్ అయినా ఇంకా కన్ఫ్యూజన్స్ పుట్టుకొస్తూనే ఉంటాయి హెయిర్ అనేసరికి. సో అవన్నీ డౌట్స్ ఇవాళ మనం మేడంని అడిగి తెలుసుకుందాం. సో వీఆర్ ఎట్ ఎటర్నల్ ఏస్థెటిక్స్ విత్ డాక్టర్ సునైనా గారు. హాయ్ మేడం. హలో కావేరి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో లాస్ట్ టైం మన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిఫరెంట్గా కూడా కమెంట్స్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. అదే అవును, ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కదా, ఇలాంటి కన్సర్న్స్ కూడా ఉంటాయి కదా అని. సో ఇవాళ అవన్నీ మనం క్లియర్ చేద్దాము. మనం చాలా మందికి సమ్మర్లో స్వెట్ వస్తూ ఉంటుంది. సో సమ్మర్లో జెంట్స్ అయినా లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవడం మంచిది హెయిర్? ఓకే, హెయిర్ రిలేటెడ్ కదా. సో స్వెట్టింగ్ వస్తుంది, ఇరిటేషన్గా ఉంటుంది. సో హెవీ హెయిర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు హెల్మెట్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. సో మోస్ట్లీ దే విల్ కట్ ద హెయిర్ షార్ట్. సమ్మర్ కట్స్ అవి చేయించుకుంటారు. చిన్నపిల్లలకి అయితే గుండు గీంచేస్తారు. సో ఇరిటేషన్ అనేది ఉంటుంది స్వెట్ వల్ల. సో హెడ్ వాష్ రెగ్యులర్గా చేసి ఆయిల్ పెట్టకుండా ఉంటే మోస్ట్ ఆఫ్ ద ఇరిటేషన్ తక్కువ అవుతుంది. అండ్ ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి వచ్చి ఆడుకుంటారు చిన్నపిల్లలు, అలాంటప్పుడు యూనో బ్రింగ్ దెమ్ ఇన్, మంచిగా హెడ్ వాష్ చేస్తే ఇరిటేషన్ అనేది పోతుంది. దానివల్ల హెయిర్ ఫాల్ అంటూ ఏమి ఉండదు సమ్మర్ వల్ల. నార్మల్లీ సైక్లికల్ హెయిర్ షెడ్డింగ్ ఉంటుంది ఎవరికైనా. సో ఏమీ కాజ్ లేకపోయినా కానీ అవర్ బాడీ ఓన్లీ దే ట్రై టు షెడ్ ఇట్ ఆఫ్. సో సమ్మర్ లో కొంచెం ఎక్కువ అవుతుంది హెయిర్ ఫాల్. సైక్లికల్ షెడ్డింగ్, పర్టికులర్ కాజ్ ఏమి ఉండదు. నార్మల్లీ అవర్ బాడీ ఓన్లీ విల్ షెడ్ ద హెయిర్. సో కొంతమందికి వింటర్ లో అవుతుంది, ఎవ్రీ 6 months అలాగా. సో అది నార్మలే. సో అదే సెట్ అయిపోతుంది. చాలా మందికి స్వెట్ బాగా వస్తూ ఉంటది సమ్మర్ టైంలో. వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవడం? సో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయాలి. మరి మిడ్ నూన్ మధ్యాహ్నం పూట బయటకు వెళ్ళకుండా చల్లగా ఉన్నప్పుడు ఈవినింగ్ టైమ్స్ కానీ ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కానీ బయటకు వెళ్ళడం, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే చేసుకోవడం, కొంచెం కూల్ గా ఎయిర్ కూలర్స్ కానీ కొంచెం వేసుకొని ఇంట్లో కూర్చోవడం బెటర్. సో వెళ్తే మళ్ళీ ఎగ్జిమా కానీ మళ్ళీ కురుపులు వస్తుంటాయి, మిలేరియా అంటారు. అలా రాకుండా ఉండాలంటే కూల్ ఎన్వైరన్మెంట్ లో కూర్చోవాలి. అండ్ ఎక్కువ హైడ్రేట్ అవ్వాలి, వాటర్ తాగాలి. అండ్ అలాంగ్ విత్ దట్ ఎలక్ట్రోలైట్స్ కూడా. సో మజ్జిగ, సో ఇలాగా జ్యూసెస్ కానీ అలాగా వీ హ్యావ్ టు టేక్. అండ్ డయట్ కూడా ఎక్కువ గ్రీజీ ఫుడ్, స్పైసీ ఫుడ్ తినకూడదు. కామన్ నార్మల్ ఫుడ్ తినాలి. అండ్ అంతే, ఎక్సర్సైజ్ అంతా సేమ్. అండ్ మేడం ఇంకోటి, చాలా మంది హెయిర్ ఫ్రిజ్ అవుతుంది అనగానే ఏదేదో క్రీమ్స్ అవి ఇవి పెట్టేస్తూ ఉంటారు. లేకపోతే ఓకే నా ఫ్రెండ్ ఈ క్రీమ్ వాడింది, ఐ మీన్ ఈ సీరమ్ ఆర్ ఈ షాంపూ వాడింది, తనకి బాగుంది, నాకు కూడా సెట్ అయితేమో అని వాడిస్తూ ఉంటారు. సో అట్లా ఎంత వరకు వాడడం సేఫ్? లేకపోతే ఫస్ట్ ఒక్కసారైనా డర్మటాలజిస్ట్ ని కన్సల్ట్ అయ్యి వాడడం బెటర్ అంటారా? సో ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాడిన క్రీమ్స్, సీరమ్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళ స్కిన్ మన స్కిన్ డిఫరెంట్. ఈవెన్ ట్విన్స్ కూడా ఇద్దరు ఒకేలా ఉన్నప్పుడు 2 persons వాడే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకి సెట్ అవ్వకపోవచ్చు, నాట్ ఎవ్రీ టైమ్. సో బెటర్ హ్యావ్ అ కన్సల్టేషన్ విత్ అ డెర్మటాలజిస్ట్. ఎందుకంటే యూఆర్ పుట్టింగ్ దట్ మచ్ మనీ. డెర్మటాలజీలో మీకు కాస్మెటాలజీ ఏ క్రీమ్స్ కానీ సీరమ్స్ కానీ ప్రైజీగా ఉంటాయి, ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో బెటర్ యూ జస్ట్ కన్సల్ట్ వన్స్. మీ స్కిన్ టైప్ ఏంటి, మీ హెయిర్ టైప్ ఏంటి చూసి విల్ సజెస్ట్ యూ గుడ్ క్రీమ్స్ అండ్ సీరమ్స్. ఫస్ట్ అట్లా ఒకసారి డాక్టర్ తో అలవాటు అయ్యాక తర్వాత దే కెన్ యూజ్ ఆ కాంబినేషన్ లో వాడచ్చు. అండ్ ఇంకోటి, ఏదైనా కూడా పాత పద్ధతులే మంచిది అన్నట్టు. షాంపూలో ఎలాగో షీకాకాయ ఉందని చెప్పి రా షీకాకాయ పెట్టుకుంటాం, షాంపూస్ లో ఎలాగో ఉసిరికాయ అవన్నీ ఉంటాయని పెట్టేసుకుంటాం. కానీ అలాంటప్పుడు హెయిర్ చాలా ఫ్రిజ్ అయిపోతుంది మేడం. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? సో బిఫోర్ షీకాకాయ కానీ కుంకుడుకాయలు ఇవి యూజ్ చేసే ముందు యూ కండిషన్ యువర్ స్కాల్ప్. మంచిగా ఏమైనా ఆయిలింగ్ చేయమన్నారు కదా, సో ఆయిల్ అప్లై చేయడం.
లేకపోతే ఆఫ్టర్ ద వాష్ లీవ్-ఇన్ కండిషనర్ అప్లై చేయడం. ఎందుకంటే చాలా డ్రై అయిపోతుంది, ఫ్రిజ్ అయిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా షిగకాయ కానీ కుంకుడుకాయలు అప్లై చేస్తే చాలా డ్రై అవుతుంది, న్యాచురల్ ఆయిల్స్ అన్ని స్ట్రిప్ ఆఫ్ అయిపోతాయి. సో దే ఆర్ కాల్డ్ as saponins, సోప్ ప్రొడ్యూసింగ్ ఎంజైమ్స్ ఉంటాయి. సో డ్రై అయిపోతుంది, దాని తర్వాత యూ హ్యావ్ టు యూజ్ లీవ్-ఇన్ కండిషనర్ అలాగా. సో అలా చేస్తే కొంచెం ఫ్రిజినెస్ తగ్గుతుంది. బెటర్ యూ గో ఫర్ ద మైల్డ్ షాంపూస్. అవి లేదు న్యాచురల్ గానే కావాలి అంటే దిస్ ఇస్ ద రైట్ వే. సో ముందు కొంచెం కండిషనింగ్ చేసుకొని తర్వాత లీవ్-ఇన్ కండిషనర్ చేస్తే కొంచెం వరకైనా స్ట్రిప్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే. చాలా మంది పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా లైస్ పెయిన్లు అనేది ఒక పెద్ద ప్రాబ్లం. అది పోయినా కూడా ఈడ్దులు ఇవన్నీ ఒక పెద్ద ప్రాబ్లం. సో అసలు ఈ పెయిన్లు ఈడ్దులు ఉండకుండా కొంచెం హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? సో పెయిన్ అనేది ఇట్స్ ఎ కాంటాక్ట్ బేస్డ్ డిసీజ్ అన్నమాట. సో పట్టుకుంటే వస్తున్నారు కదా, సో అలాంటిది. హెడ్ తలకాయ కాంటాక్ట్ పెడితే చిన్నపిల్లలు ఎక్కువ స్కూల్స్ లో గ్రూప్స్ లాగా వెళ్తారు, దగ్గర ఆడుకుంటారు కదా, అలాంటప్పుడు అది కాంటాక్ట్ బేస్డ్ వస్తుంది. సో ఒకళ్ళకు ఉంటే డెఫినెట్లీ దగ్గరగా ఉన్న వాళ్ళకి వచ్చేస్తుంది. సో వాళ్ళు మన దగ్గరకు వస్తారు కదా, ఇంటికి వచ్చాక మనకు వస్తుంది. సో ఏంటంటే ఒకళ్ళు ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు, క్లోజ్ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ట్రీట్మెంట్ ఒకేసారి ఇస్తేనే అది పోతుంది కంప్లీట్ గా, పర్మనెంట్ గా మీరు చెప్పినట్టు పోతుంది. లేదు అంటే అలాగే ఒకరికి వచ్చి తగ్గుతుంది, మళ్ళీ ఇంకొకరికి వస్తుంది. సో హెడ్ లైస్ ఏంటి అంటే ఒక ఇన్సెక్ట్ అన్నమాట. ఆ ఇన్సెక్ట్ ఖాళీగా ఉండదు. సో ఎగ్స్ ఇరుదులు అంటారు కదా, అది గుడ్లు పెడుతుంది అనమాట. సో అవి మళ్ళీ పెరిగి ఇరిటేషన్, హెయిర్ ఫాల్ అవుతుంది, ఇచ్చింగ్ వస్తుంది. ఇచ్చింగ్ కూడా నైట్ టైం ఎక్కువ అవుతుంది. సో వాళ్ళు రాత్రి పడుకోరు చిన్నపిల్లలు. నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్లో దే స్లీప్ ఆఫ్, దే డోంట్ లిజన్, క్లాసెస్ వినరు. సో దే డోంట్ పెర్ఫార్మ్ వెల్ ఇన్ ఎగ్జామ్స్. సో అంతవరకు వెళ్ళొచ్చు ఎక్కువ సివియారిటీని బట్టి. సో ట్రీట్మెంట్ వచ్చేసి వెరీ సింపుల్. పర్మిత్రిన్ సొల్యూషన్ ఉంటుంది, పర్మిత్రిన్ క్రీమ్స్ కానీ పర్మిత్రిన్ 1% షాంపూస్ ఇవి యూస్ చేస్తారు. సో అది ఒక్కసారి యూస్ చేస్తే సరిపోదు. ఒకసారి యూస్ చేస్తే ఆ ఇన్సెక్ట్స్ అనేవి చచ్చిపోతాయి, లైస్ అనేవి చచ్చిపోతాయి, కానీ ఆ ఎగ్స్ అలాగే ఉంటాయి. సో ఆ ఎగ్స్ లైఫ్ సైకిల్ అంతా తనది 7 days అనమాట. సో 7 days కి మళ్ళీ ఆ ఎగ్స్ నుంచి కొత్త ఇన్సెక్ట్ వస్తుంది. సో అందుకే 7th day కి మళ్ళీ రిపీట్ చేయాలి. సో అలాగా చేయాలన్నమాట ట్రీట్మెంట్. అందరికి క్లోజ్ కాంటాక్ట్స్ కి ఇవ్వాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఈవెన్ మన పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ అవి కూడా వీ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్ థరోలీ. అండ్ క్లెన్లీనెస్ కి దీనికి సంబంధం ఏం లేదు. ఈవెన్ చాలా క్లీన్ గా ఉన్న పేషెంట్స్ కూడా నేను హెడ్ లైస్ చూసాను. అది క్రానిక్ ప్రాబ్లం అన్నమాట. చాలా ఇరిటేటింగ్ గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ చేయలేము, స్టడీస్ అయినా ఇంకేదైనా కూడా. సో ఈ పర్మిత్రిన్ సొల్యూషన్ లో మనకి షాంపూస్ ఉంటాయి, షాంపూస్ ఉంటాయి, హెడ్ వాష్ చేసి అండ్ దెన్ ఆ కోమ్స్ ఉంటాయి, సన్నగా ఉంటాయి కోంబ్ కదా, తీసుకొని హెడ్ వాష్ చేశాక కొంచెం డాంప్ హెయిర్ ఉన్నప్పుడు జస్ట్ ఇలా బ్రష్ చేస్తే అవి చనిపోయిన లైస్ అంతా బయటకు వచ్చేస్తాయి. ఆ ఎగ్స్ అనేవి ఉండిపోతాయి అలాగే. 7 days కి మళ్ళీ వస్తాయి కాబట్టి 7th day మళ్ళీ ఇంకోసారి హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది. చాలా మంది హైలైట్స్ వేయించుకుంటారు అండ్ ఆల్సో లో లైట్స్ అని, కంప్లీట్ గా బాలయాజ్ అని వేయించుకున్నప్పుడు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే చాలా ఫ్రిజ్ అయిపోతుంది హెయిర్. అలాంటి వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి మేడం? సో అది బ్లీచ్ చేస్తారు. మీకు హెయిర్ కలరింగ్ బ్లాండ్ వెళ్తే హైలైట్స్ లో రెడ్ వెళ్తారు, అన్నిటికీ ఫస్ట్ హెయిర్ బ్లీచ్ చేసి తర్వాత కలర్ అనేది పెడతారు. సో ఆ బ్లీచింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హెయిర్ డ్యామేజింగ్ ట్రీట్మెంట్. అండ్ దానికి తోడు ఆల్రెడీ మనం కలరింగ్ వేసుకుంటున్నాము, ఆల్రెడీ ఇంకా స్టైలింగ్ చేసుకుంటున్నాము అంటే డబల్ డ్యామేజ్ అవుతుంది. సో వీలైనంత వరకు మొత్తం హెయిర్ అంతా స్టైలింగ్ చేయించకపోయినా అట్లీస్ట్ ఆ హైలైట్స్ వరకు చేయించుకోవాలి. అండ్ బిఫోర్ దాట్ హెయిర్ ప్రొటెక్టింగ్ సీరమ్స్ వాడాలి. ఆఫ్టర్ దాట్ ఆల్సో వీ హ్యావ్ టు యూస్ సమ్ కండిషనర్స్ కానీ అవి యూస్ చేయాలి, ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది డెఫినెట్లీ. ఆ డ్యామేజ్ ని కొంచెం తగ్గించుకోవాలి అంతే. సో ఇట్లాంటి వాళ్ళు హెయిర్ స్పా ఫ్రీక్వెంట్ గా చేపించుకుంటే మంచిదా, లేకపోతే ఇగ్నోర్ చేయొచ్చా? హెయిర్ స్పా అనేది డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ కదా, టెంపరీనే. సో మీరు జస్ట్ హెడ్ వాష్ చేస్తారు, తర్వాత ఆ కండిషనర్ అప్లై చేస్తారు, 10 minutes తర్వాత వాష్ చేస్తారు, అండ్ ఏదో ట్రీట్మెంట్స్ చెప్తారు, ఏదో ఇవి అప్లై చేస్తున్నాము, అదంతా ఇట్స్ జస్ట్ టెంపరీ. అంత ఎఫెక్ట్ రాకపోవచ్చు, బట్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ యూ కెన్ గో అండ్ గెట్ దెమ్ డన్. But instead you can do it in your home also. Like you can put some deep conditioning masks. You can get them outside. మంచి బ్రాండ్స్ ఉన్నాయి, సిలికాన్ బేస్డ్, ప్రోటీన్ డెరివేటివ్స్ ఉంటాయి. సో అవన్నీ యూ కెన్ బ్రింగ్ ఇన్ అండ్ యూ కెన్ అప్లై ఇట్. వీక్ కి ఒకసారి అలాగా డీప్ కండిషనింగ్ ట్రీట్మెంట్ యూ కెన్ డూ ఇట్ అట్ హోమ్. ఆర్ ఇఫ్ యూ కెనాట్,
సలూన్కి వెళ్ళి మీరు చెప్పినట్టు చేయొచ్చు. దానివల్ల ఇంటర్న్ హెయిర్ ఫాల్ తగ్గడం అదేం ఉండదు. జస్ట్ మనకు ఆ స్మూతనింగ్ ఎఫెక్ట్ కోసం చేయించుకోవచ్చు. మీరు యూజ్ చేసే ఏదన్నా మంచి టిప్ ఏమని చెప్తారా యాజ్ అ హెయిర్ స్పెషలిస్ట్? నేను అయితే వీక్లీ 3 times అయితే ఐ వాష్ మై హెయిర్. నాకు డాండ్రఫ్ ఉంది, సో ఐ యూజ్ కీటోకొనజోల్ షాంపూ. నేను అసలు ఆయిల్ పెట్టను హెయిర్కి. అండ్ ఐ యూజ్ అ కండిషనర్, ఎనీ కండిషనర్ ఏదైనా ఉన్నా కానీ ఐ అప్లై ఇట్ అండ్ లీవ్ ఇట్ ఆఫ్ అండ్ వాష్ ఇట్ ఆఫ్. తర్వాత ఏదైనా లీవింగ్ కండిషనర్ కానీ సిలికాన్ బేస్డ్ సీరమ్స్ కానీ ఐ అప్లై ఫ్రిజ్ తగ్గడానికి, బికాస్ ఐ హ్యావ్ కర్లీ టు వేవీ హెయిర్. సో ఎండకి అంత ఎక్స్పోజ్ అవ్వను. బయటికి వెళ్ళాలంటే ఐ యూజ్ క్యాప్ కానీ స్కార్ఫ్ కానీ కట్టుకొని వెళ్తాను. అండ్ పడుకునేటప్పుడు ఐ యూజ్ సాటిన్ షీట్ పిల్లో, సో ఆ ఫ్రిక్షన్ లేకుండా ఉండడానికి. లేకపోతే సాటిన్ క్యాప్ కానీ పెట్టుకుంటాను. అండ్ మరీ ఎక్కువ కూమ్ చేయను. ఫస్ట్ ఐ రిమూవ్ మై హెయిర్ విత్ ద ఫింగర్స్, సపరేట్ చేసుకుంటాను. తర్వాత బ్రష్ చేస్తాను. అది మరీ డ్రైగా ఉన్నప్పుడు బ్రష్ చేస్తే ఇట్ బికమ్ లైక్ దిస్, పూఫీగా అయిపోతుంది. సో కొంచెం డాంప్గా ఉన్నప్పుడే లీవింగ్ కండిషన్ అప్లై చేసి I separate the strands with fingers and then comb lightly and just leave it off. Pony కానీ లూజ్ పోనీటెల్ కానీ జడ కానీ లేకపోతే ఇలా వదిలేయడము. దట్స్ వాట్ ఐ డూ. ఐ డోంట్ డూ మచ్. వెరీ సింపుల్ మంచిగా ఉంది లుక్ అపియరెన్స్ కూడా. This is blow dry. You have to see my original hair in my first video, you can see. Okay. అది మీరు అన్నారు నేనేం ఎక్కువ అప్లై చేయను, దిస్ ఇస్ న్యాచురల్ అండ్ హౌ ఐ కీప్ ఇట్ న్యాచురల్. దట్స్ రియలీ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమందికి ఎంత మెయింటైన్ చేసినా కూడా హెయిర్ అనేది చాలా ఫ్రిజ్గా ఉంటుంది, అంటే ఇట్లా గుబురుగా కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళకి ఏదన్నా టిప్ ఆర్ టెక్నిక్ ఆర్ ఏదన్నా ప్రోడక్ట్ ఏం సజెస్ట్ చేస్తారు? సో ఎస్పెషల్లీ నాట్ ద ప్రోడక్ట్స్, ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఈవెన్ హ్యూమిడిటీ ఎక్కువ ఉంది, హెయిర్ పోరాసిటీ ఎక్కువ ఉంది అనుకోండి, అది కూడా ఇట్ విల్ మేక్ యువర్ హెయిర్ ఫ్రిజీ. హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నా కానీ ఫ్రిజీగా అవుతుంది. అండ్ తలస్నానం చేసి వెంటనే ఆరబెట్టుకోకపోతే అది వాటర్ కలెక్ట్ అయ్యి స్వెల్ అయ్యి డ్యామేజ్ అవుతుంది. అదొక రకమైన డ్యామేజ్ అవుతుంది, అది కూడా ఫ్రిజీగా అవుతుంది అనమాట. అండ్ మనం ఎన్వైరన్మెంట్ బేసికల్లీ ప్రొడక్ట్స్ మీద వీ కాంట్ టెల్. సో వెంటనే ఆరబెట్టేసుకొని when it's damp only you apply some leave-in conditioner, most of the problems will settle down on its own. అవి జస్ట్ డైమెథికాన్ సిలికాన్ వే ఉంటాయి, సో ఇట్స్ నాట్ హార్మ్ఫుల్ ఆల్సో. అండ్ షాంపూ కూడా వెరీ మైల్డ్ షాంపూ యూజ్ చేయాలి. షాఫ్ట్కి అస్సలు షాంపూ పెట్టకూడదు, ఓన్లీ ఫర్ ద స్కాల్పే. మిగతా హెయిర్ అంతా యూ హ్యావ్ టు వాష్ ఇట్ ఆఫ్ విత్ వాటర్. షాంపూ దేనికైనా ఇట్స్ నాట్ ఫర్ ద హెయిర్, సో ఇట్స్ ఫర్ ద స్కాల్ప్ క్లెన్సింగ్. స్కిన్ ఎలా క్లెన్స్ చేసుకుంటామో మన స్కాల్ప్ స్కిన్ కాబట్టి దాని క్లెన్సింగ్ కోసం వీఆర్ యూజింగ్ షాంపూ. సో కొంతమంది హెయిర్ కూడా లైక్ మొత్తం బట్టలు ఉతికినట్టు ఉతికేస్తారు. దట్ ఈస్ నాట్ ఇలా పిండుతా. సో ఇట్స్ నాట్ లైక్ దాట్. సో ఓన్లీ ఫర్ ద స్కాల్ప్ యూజ్ చేయాలి. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద హెయిర్ వాష్ ఆఫ్ విత్ వాటర్, అప్లై సమ్ నైస్ కండిషన్, ఇట్ విల్ సెటిల్ డౌన్. సో ఇదంతా ఆ ఎక్సెస్ ఆయిల్ పెట్టకపోతేనే సాధ్యం అవుతుంది. కొంతమంది ఇట్లా మొత్తం తడిపేలాగా పెట్టేస్తారు, అలాంటి వాళ్ళకి డెఫినెట్లీ షాంపూ కావాలి. అవును, ఇంకా షాంపూతో కడుగుతారు మళ్ళీ. అది మనం ఆయిల్ పెట్టుకుందాం, ఇంకా దానికి యూజ్ ఏమి ఉండదు. 2 times కూడా షాంపూతో వాష్ చేస్తారు. డబుల్ క్లెన్సింగ్ అని చెప్పేది ఉంటుంది. చేయొచ్చా మేడం అట్లా? ప్రొడక్ట్ వేస్ట్ తప్ప ఏమి ఉండదు. ఇన్స్టెడ్ యూ గో ఆఫ్టర్ దట్, వాష్ చేసిన తర్వాత యూ కెన్ యూజ్ యువర్ కండిషనర్. ఓకే. సో చూసారు కదండి, మేడం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే ఇంకా అరే ఎన్ని డౌట్స్ ఉన్నాయో, ఓకే ఇది అలా వస్తుందా, ఎందుకు వస్తుందా, చాలా డాట్స్ కనెక్ట్ అయ్యాయి. అండ్ ఇంకా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవన్నీ డౌట్స్ క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. రమ్మంది తెలుగు వన్.